విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని విజన్ 2047ను సాకారం చేయటంలో టీచర్ల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి టీచర్ విజ్ఞాన గనిగా మారాలని, మీ గౌరవాన్ని ప్రతిష్టను నిలబెట్టే బాధ్యత తమదన్నారు. విజ్ఞాన కేంద్రాలుగా విశాఖ, అమరావతి, తిరుపతిని మారుస్తామని చెప్పారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో జాతీయ విద్యా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉత్తమ అధ్యాపక ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం టీచర్లను ఉద్దేశించి ప్రసంగించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారని సీఎం అన్నారు. ఒక మంచి టీచర్ ఎప్పటికీ మంచి టీచరేనని, అది మన ప్రవర్తన బట్టి ఉంటుందని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని భావించారని, ప్రపంచం మొత్తం తిరిగి ఐటీ కంపెనీలు తెచ్చారని అన్నారు. ఇంగ్లీషు ఉంటేనే భవిష్యత్తు అనే కొత్త థియరీ ఇప్పుడు తెచ్చారని, కానీ మన మాతృభాషకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలని పేర్కొన్నారు. అప్పుడే అన్ని విధాలా రాణించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయం వేస్తుంది. అంటే ఇంకా లెక్కలేనితనం కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అవన్నిటిని ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ విలువలు కాపాడడానికి నాకు ఒక ఆలోచన వస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్స్ ఎథిక్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టాను. ఎవరో ఒకరు ఈ విలువ గురించి మాట్లాడాలి. ఎవరో మాట్లాడకపోతే ఇంకా మనం ఎక్కడికి పోతాం అక్కడికి పోతాం. అలాంటి విలువల పతనావస్థకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సెక్యూరిటీ కానీ, సేఫ్టీ కానీ, హ్యాపీనెస్ కానీ ఏమీ ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇవన్నీ ఎక్కువ మాట్లాడాల్సింది, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఈ యొక్క టీచర్స్ నుంచే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి మీరు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీ మద్దతుతో చంద్రబాబు నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 131,000 కోట్ల రుణంతో కలెక్టివ్ బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. టీడీపీ, చంద్రబాబు సుదీర్ఘ అనుభవానికి జనసేన బలమై పోరాట శక్తినిచ్చిందన్నారు. బీజేపీకి దేశంలో ఉన్న శక్తి సామర్థ్యాలు రాష్ట్ర అభివృద్ధికి బలంగా మారాయన్నారు. ఎంత పని చేస్తే అంత గుర్తింపు పార్టీలో ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకున్న వైఎస్ఆర్సీపీలో నేతలు, శ్రేణులు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇంతకుముందు కొంతమంది అటు టీడీపీలో ఇటు జనసేనలో చేరుతున్న పరిస్థితి ఉంది. తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీరావు, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిల రాజేష్, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. వీరందరినీ పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దాదాపు శూన్య స్థితిలో తాను పార్టీ పెట్టినట్లు తెలిపారు. ప్రజల కోసమే పనిచేయటానికి తాను అడుగులు ముందుకు వేసినట్లు చెప్పారు. 2009 నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన హరిప్రసాద్ తనతోనే నడిచినట్లు తెలిపారు. నాదెండ్ల మనోహర్ రాష్ట్రానికి మేలు చేయాలన్న సంకల్పంతో వచ్చారని పేర్కొన్నారు. తామంతా విపత్కర పరిస్థితుల్లో కలిసి పనిచేసినట్లు తెలిపారు. కష్టాల కొలిమిలో నడుస్తూనే రాష్ట్రానికి అండగా ఉండాలని సంకల్పించినట్లు చెప్పారు. బీడు భూమి తప్ప ఇంకా ఏమీ లేని స్థలంలో మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని అన్నారు. 2016లో మీడియా కూడా త్వరగా వచ్చేవారు కాదని అన్నారు. 5 ఏళ్లు పార్టీ నిర్మాణానికి సమయం పట్టిందని తెలిపారు. జనసేనకు బలమైన స్థానిక నాయకత్వం ఇప్పుడు ఉందన్నారు. కార్పొరేటర్లు పార్టీలోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. హరిప్రసాద్, ఉదయభాను, మధుసూదన్ రెడ్డి, రియాజ్, మండలి రాజేష్కు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఉదయభాను పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీని బలోపేతం చేయాలని సూచించారని, ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టాల్సి ఉన్న త్రుటిలో తప్పిందని, ఈసారి ఉదయభాను నిర్ణయాత్మక పాత్రలో ఉంటారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనలాంటి వాళ్ళు అందరం కలిసి రాష్ట్రానికి అండగా ఉండాలి, దానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి చాలా మేము కలిసినప్పుడు ఒక విపత్కర పరిస్థితిలోనే కలిసాం. అంటే కష్టాల కొలిమిలోనే నడిచి ఇక్కడ దాకా వచ్చాం తప్ప సుఖాల మధ్య నడవలేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అధికారం రావచ్చు, రావకపోవచ్చు, కానీ మేము అనుకుంది ఒక కమిట్మెంట్తో తీసుకున్నాం. ఇదే ఆఫీస్ మేము ప్రారంభించినప్పుడు ఒక ఖాళీ బీడు స్థలం ఉండేది, ఒక బిల్డింగ్ ఉండేది కాదు. ఇక్కడ 2016లో ఇక్కడికి దాకా రావడానికంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు, మనోహర్ గారు తిట్టేవాళ్ళు, ఇక్కడ ఎవరు రారండి, మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి.
మొత్తం విజయవాడలోనే పెట్టుకుందాం, కానీ మార్చాలి అనే ఇక్కడికి పంతం పట్టి, అంటే ఒక దశాబ్దం కాలం పట్టింది నిర్మాణానికి. సో ఇది 10 మంది, ఇది నేను ఎవరిని కూడా మీరు చూస్తే గతంలో కూడా నేను అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ వైసీపీ నుంచి కూడా మీరు కొంతమంది వచ్చారు. నేను ఎప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది, స్థానిక నాయకత్వం ఉంది. మీకు మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మొచ్చారు. మీకు మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి, గుండె లోతులోంచి మీరందరూ పార్టీలోకి రమ్మని చేదోడు వాదోడుగా ఉంటాం మేము. అలాగే కలిసి నడుద్దాం, కలిసి రాష్ట్ర నిర్మాణంలో ప్రజలకు ఏమేం కావాలో మనం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇష్టం వచ్చినట్లు డబ్బులు వాడేశారని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో 3,200 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం వాడేసుకుందని చెప్పారు. మున్సిపాలిటీలు పన్నుల రూపేణా వచ్చిన ఆదాయంతోనే ప్రాధాన్యత క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవాలని, సక్రమంగా వసూలు చేస్తే వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీకి 100 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. సిద్ధార్థ ఫ్లైఓవర్ నుంచి పంటకాలువ రోడ్డు పొడిగింపు పనులను సిఆర్డీఏ కింద మంజూరు చేస్తామని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం సిద్ధార్థ అకాడమీ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, బోడే ప్రసాద్లు శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ సిద్ధార్థ ఫ్లైఓవర్ను కూటమి ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఖజానాలో పైసా లేదని, గత పాలకుల నిర్వాకం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. పన్నుల రూపేణా వచ్చిన ఆదాయాన్ని ఎలా పడితే అలా వాడారని తెలిపారు. కేంద్రం వివిధ ప్రాజెక్టుల కింద 1,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి తొలి విడత నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో పథకాలు అన్నీ ఆగిపోయాయని పేర్కొన్నారు. ఆ పథకాలన్నీ మళ్లీ అమల్లోకి తెచ్చేలా సీఎం చంద్రబాబు అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో నిబంధనల ప్రకారం ఎవరు ఎంత కట్టాలో అంత సక్రమంగా కడితే 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు. పల్లెటూరు కన్నా దారుణంగా ఇక్కడ డ్రైన్లు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. అస్తవ్యస్తం అంటే ప్రజలు కట్టిన ట్యాక్సులు, స్థానిక సంస్థల్లో, అంటే ఇప్పుడు మున్సిపాలిటీ తీసుకుంటే మున్సిపాలిటీస్ ప్రజలు కట్టిన ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్సెస్, వాటర్ ట్యాక్స్, అదేవిధంగా బిల్డింగ్ అప్రూవ్స్ వచ్చిన ట్యాక్సులు, ఇవన్నీ స్థానిక సంస్థలు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కౌన్సిల్లో పెట్టుకొని అప్రూవ్ చేసుకుంటారు. సిస్టమ్ అది. చట్టం ఏమి ఇచ్చిందంటే కేంద్ర చట్టం స్థానిక సంస్థల్లో ఏ ట్యాక్సులు కలెక్ట్ చేసినా ఆ స్థానిక సంస్థకు వాడుకోవాలని. కానీ గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. దేనికి డైవర్ట్ చేసింది కూడా సరిగా లెక్కలేదు. ఈరోజు నా డిపార్ట్మెంట్లో తీసుకుంటే దాదాపు 3,200 కోట్లు డైవర్ట్ చేసింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలోనే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు పోతున్న అందరూ ఆశిస్తాం. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పంటకాలువ రోడ్డు పరిసర ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, 6 ఏళ్ల తర్వాత ప్రారంభోత్సవం జరిగిందన్నారు. ఇంకా 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. భారీ వాహనాలు రాకుండా కేవలం స్కూల్ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లేలా గడ్డలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ పారిశుద్ధ్యం దారుణంగా ఉందని, సిబ్బందిని పెంచమని కోరితే ఫైల్ రిజెక్ట్ చేశారని అన్నారు. రోడ్లు దారుణంగా ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీలో ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించాలని, తాడిగడప మున్సిపాలిటీ అని నామకరణం చేయాలని కోరారు. అటువైపు ఇటువైపు డ్రైనేజీలు, సౌండ్ బారియర్సు, అలాగే ఫ్లైఓవర్ మొత్తం కూడా పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని కంటిన్యూషన్ పంటకాల రోడ్డు, గంగూరు NH 200 అడుగుల రోడ్డు ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడికి వెళ్ళి కలుస్తుంది. కాబట్టి దానికి నిధులు కూడా సిఆర్డీఏ నుంచి నిధులు ఇస్తానని చెప్పేసి శాంక్షన్ చేస్తానని చెప్పి ఆయన తెలియజేసినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఏదైతే మొండిగా పనిచేయకుండా ఉన్నాయో యనమల కుదురు వంతెన కానీ, యనమల కుదురు వంతెన కూడా ఒక నెల రోజుల్లో దాన్ని కూడా పార్థసారథి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభిస్తాం. ఇది మున్సిపల్ శాఖ సిఆర్డీఏకి సంబంధించి మున్సిపల్ మంత్రి గారు దీన్ని ప్రారంభించారు. అది కూడా నెల రోజుల్లో పూర్తి చేసి యనమల కుదురు వంతెన దాదాపు 1,00,000 మంది ప్రయాణం చేసే వంతెన ఇదే విధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా
ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజలు భాగస్వామిలో అయితేనే అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం ఒకరి వల్లే అవదని, ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ఆరోగ్యం, విద్య, వైద్యం అందరికీ ఎంతో అవసరమని, P4 విధానంతో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు. కష్టపడి సిద్ధార్థ మేనేజ్మెంట్ వారిని ఒప్పించి ఈ రోడ్డు వేయించడం జరిగింది. అప్పుడే ఈ ఫ్లైఓవర్ కూడా సిద్ధార్థ వారి వాళ్ళ ఎక్స్పెండిచర్తో తెప్పించాలని చెప్పి ఒక MOU సైన్ చేసి వారి కృషితోనే ఇక్కడకు ఈ రోడ్డు రావడం జరిగింది. ఫ్లైఓవర్ వచ్చినాక దురదృష్టవశాత్తు 19 నుంచి 24 వరకు అరాచక పాలనలో ఇవన్నీ కూడా గాలికి వదిలేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే బోడే ప్రసాద్ గారు, నారాయణ గారు మంత్రిగా రావటం, మళ్ళీ ఆ ఫ్లైఓవర్ని ఇనాగ్రేట్ చేయటం, దానికి నేను పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావటం, అప్పుడు ఎంపీగాను మంత్రిగాను ఉన్నాను. ఇప్పుడు విజయవాడకి పశ్చిమ నియోజకవర్గం అంటే ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ అవన్నీ కూడా నాకు కర్మభూమి అనుకుంటే జన్మభూమిలో వచ్చి నేను ఎమ్మెల్యే అవటం నాకు సంతోషంగా ఉంది. మార్కులు, ర్యాంక్స్తో పాటు విలువలతో కూడిన విద్య చాలా అవసరమని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 2 ఏళ్లు కష్టపడితే మన విద్యా వ్యవస్థ దేశంలోనే నెంబర్ 1గా ఉంటుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. విజయవాడలో వరదల వల్ల ఈ కార్యక్రమం నిర్ణీత సమయంలో నిర్వహించలేకపోయామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఈ శాఖ అవసరమా వద్దు అని చాలామంది చెప్పారని, కేజీ నుంచి పీజీ వరకు మార్పులు చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తానని తేల్చెప్పారు. త్వరలో మన విద్యా విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఫోటోలు, పేర్లు, రంగుల పిచ్చి మనం చూశామని, రాజకీయాలకు అతీతంగా మన విద్యా విధానం ఉండాలని ఆకాంక్షించారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తీరు వల్ల 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్లిపోయారని వివరించారు. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. NIRF ర్యాంకింగ్లో భారతదేశంలోనే 9వ స్థానంలో ఉన్నాం. 3వ స్థానానికి తీసుకురండి. ప్రపంచంలోనే వచ్చే 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే 100 స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి అనే ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు. విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం. మహిళల్ని గౌరవిస్తాం, ఇతరులకి సహాయపడతాం, ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువలు విద్యలో చాలా చాలా అవసరం. ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది. మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డు పైన చెత్తేయం, కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే చెత్త రోడ్డు పైన వేస్తాం. అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం. సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరి పైన ఉంది. ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టి సాధ్యమవుతుందని, తద్వారా వచ్చిన సంపదను పేద వర్గాలకు పంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చునని సీఎం అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13.5% వృద్ధి రేటు సాధించామని, నేడు 15% వృద్ధి రేటు సాధిస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన ప్రణాళికలు, పాలసీలను ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై సచివాలయంలో పారిశ్రామికవేత్తలతో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించారు. విజన్ 2047 లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి మేధోమథనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజన్ 2047పై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తొలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ఉన్నారు. సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సిఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. విజన్ 2047పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలను చంద్రబాబు వారితో పంచుకున్నారు. వివిధ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.
పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉత్తమ పాలసీలపై తన ఆలోచనలు, అనుభవాలు చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్గా ఉందని, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయని అన్నారు. ఏపీలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, హైవేలు, ఎయిర్పోర్టులు ఉన్నాయని అన్నారు. కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు తాము వేదికగా ఉండాలి అనుకుంటున్నామని చెప్పారు. నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాము అని సీఎం తెలిపారు. నాడు ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో పనిచేశామని, నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన భూములు, నీళ్లు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, వీటికి తోడు బెస్ట్ పాలసీలు కూడా ప్రకటించామని సీఎం తెలిపారు. ఏడాది బాలుడిని వీధి కుక్కలు పొట్టన పెట్టుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఈ దారుణం జరిగింది. స్థానిక తుఫాను కాలనీలో ఉండే బాలగోపాలరావు, నాగమణి దంపతులకు ప్రేమ్ కుమార్ ఏకైక సంతానం. సోమవారం ఇంటి బయట స్నానం చేయించేందుకు తల్లి కుమారుడిని బయటకు తీసుకువచ్చారు. బాలుడిని అక్కడే ఉంచి ఏదో పని మీద ఆమె ఇంట్లోకి వెళ్లగా అంతలో అక్కడకు వచ్చిన కుక్కలు హఠాత్తుగా బాలుడిపై దాడి చేసి నోట కరుచుకుని లాక్కొనిపోయాయి. బయటకు వచ్చిన తల్లి చిన్నారి కోసం రోడ్డుపై పరుగులు తీశారు. దూరంగా కుక్కల గుంపును చూసిన స్థానికుడు ఒకరు కర్రలతో వాటిని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే కన్నుమూశాడు. పెళ్లైన 7 ఏళ్లకు పుట్టిన కొడుకు ఇలా అర్ధాంతరంగా మృత్యువాత పట్టడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందని, మహిళలు, దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక పేరుతో దేశ ప్రజలను బీజేపీ మోసగిస్తోందని అన్నారు. ఆ విధానాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నా బీజేపీ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడంలో భాగంగానే ఆ నినాదాన్ని తీసుకువచ్చినట్లు విమర్శించారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రజా చైతన్య సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొని మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడంలో భాగంగానే ఒక దేశం, ఒకే ఎన్నిక నినాదాన్ని తెచ్చినట్లు విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, స్థిరమైన ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో చంద్రబాబు టీడీపీ అనే పదాన్ని మర్చిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారని, ప్రాంతీయ పార్టీలను నాశనం చేయటమే బీజేపీ ఉద్దేశమన్న విషయాన్ని ఆయన గమనించాలని సూచించారు. వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసేందుకు పూనుకున్న బీజేపీని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి తెస్తున్న 13,000 కోట్లు అప్పు ఎలా తీరుస్తారనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని అన్నారు. ఎన్నిక మీద ఎన్నిక రావడం వల్ల సమయం వృధా అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడం మూలంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆ కాలంలో చేయకుండా ఆగిపోతున్నాయి. అందుకని ఇవి అడ్డమైపోతున్నాయి. అలాగే కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మూలంగా వీళ్ళిద్దరికి పడకపోవడం మూలంగా అభివృద్ధి కుంటుపడిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికలు ఒకేసారి జరిగితే అన్ని ఎన్నికలు ఎక్కువగా ఒకే ప్రభుత్వాలు గెలిచే అవకాశం ఉంటుంది, ఖర్చు తగ్గుద్ది, అభివృద్ధికి ఆటంకం తగ్గుద్ది అని చెప్పేది. ఇవన్నీ వాస్తవాలు కాదు. ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, పోయినసారి మన పార్లమెంట్ ఎన్నికలు 7 దఫాలు జరిగినాయి, 7 దశల్లో జరిగినాయి. ఎందుకు జరిగినాయి? సెక్యూరిటీ ఫోర్సెస్ కావాలి. ఒకేసారి జరిగితే 100 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ అయితే, అది 5 దఫాలు జరిగితే దఫాకి 2 సరిపోతారు, 100 దఫాకి 20 మంది సరిపోతారు. ఆ 20 మందితో 5 సార్లు జరిపేసేయచ్చు. ఒకేసారి ఎన్నిక జరిపారంటే 100 మంది ఒకేసారి మనుషులు కావాలి. అందుకని తగ్గేది కాదు. ఎక్కువ మంది సిబ్బంది కావాల్సి వస్తుంది, ఖర్చు ఎక్కువ అవుద్ది. రెండోది ఎక్కువ మిషన్లు కావాల్సి వస్తాయి, ఖర్చు ఎక్కువ అవుద్ది. ఇప్పుడు దఫాలు దశలకే వాటిని మెయింటైన్ చేయలేక రకరకాల అక్రమాలు జరిగినాయి, ఈ జరిగినాయి అని చెప్పేసి వస్తున్నావు. రేపు అక్రమాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళు చెప్పే లాజిస్టిక్స్ పనిచేయవు, ఖర్చు పనిచేయదు, ఏది పనిచేయదు. ఇంకా అక్రమాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రూపాల్లో ప్రజలపై బాదుడు ప్రారంభించారని అన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే సిపిఎం ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాదుడే బాదుడు, తెలియనోళ్ళు ఎవరు లేరు. అప్పుడు మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బాదుడు ఆపుతారా, లేదు బాదుడు కొనసాగిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు బాదుడు పోయింది, ఇప్పుడు ఉమ్మడి బాదుడు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఇది కూటమి బాదుడు. ఏదో మేము కోపంతో చెప్పట్లా.
రేపు మీకు డిసెంబర్ 1వ తారీఖు నుంచి వచ్చే కరెంటు బిల్లుల్లో మీరు వాడుకున్న కరెంటు కాకుండా ₹27 ఒక్కొక్క యూనిట్కి అదనంగా కలిపి మీకు బిల్లు రాబోతోంది. ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో క్రీడలు చాలా అవసరమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటుగా ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించాలని, క్రీడలు ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు. పాఠశాల విద్యతో పాటుగా క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. విజయవాడ పటమట ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 35వ మౌంట్ ఫోర్డ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మౌంట్ జెనిత్ 2024 పేరిట గత 3 రోజుల నుండి జరుగుతున్న క్రీడా పోటీలు నిన్న ముగిశాయి. మౌంట్ ఫోర్డ్ విద్యా సంస్థలకు సంబంధించిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పాఠశాలలు విద్యతో పాటుగా క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఎన్ఎస్ఎం పాఠశాల క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా విద్యార్థుల అభిరుచికి అనువై ఉన్న క్రీడ పట్ల తగిన శిక్షణ ఇవ్వడంలో ముందంజలో ఉంటుందని అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాయపరెడ్డి మాట్లాడుతూ 3 రోజుల నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఎంతో ఆనందాన్ని, ఉత్తేజాన్ని కల్పించాయని అన్నారు. కేవలం మార్కుల కోసమే విద్య కాకుండా క్రీడా అంశాల పట్ల బోధన కల్పించాలని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుందన్నారు. వీటిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి మరెన్నో నిర్వహించగలమని తెలియజేశారు. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు వారి కెరీర్స్ని ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలని కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ జె శ్రీనివాసరావు సూచించారు. తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు కళాశాలల విద్యార్థులకు ఇంటర్ తర్వాత కోర్సులు, అవకాశాల గురించి సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిడమానూరులోని శ్రీ చైతన్య కళాశాల ప్రాంగణంలో కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ తర్వాత కోర్సులు, అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సు సోమవారం జరిగింది. ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అనే వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె శ్రీనివాసరావు సమగ్రంగా వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ క్యాంపస్లకు వెళ్లాలి, ఐఐటి, ట్రిపుల్-ఐటీ, ఎన్ఐటి, డీమ్డ్ యూనివర్సిటీ, రెగ్యులర్ కళాశాలలో ఉన్న విద్యా అవకాశాలను విద్యార్థులకు వివరిస్తున్నట్లు తెలియజేశారు. ఏ కళాశాలలో చదివితే ప్లేస్మెంట్స్ లభిస్తాయి, ఎక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటే ఎంపిక చేసుకోవాలి అనే అంశాలను వివరించడంతో పాటు ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ అంటే ఏంటి, రేటింగ్స్ అనేది ఎలా ఇస్తారు అనే అంశాలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం వల్ల విద్యార్థులు ఆలోచించి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోగలుగుతారని పేర్కొన్నారు. ఈ సదస్సు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలామంది పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి డైరెక్షన్ తెలియక కొంతమంది విద్యా సంవత్సరం కూడా వృధా కోల్పోతున్నారు. తల్లిదండ్రులు లాస్ట్ మినిట్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ సరైన డెసిషన్ కాకపోవడంతో విద్యార్థులు కోర్సుల నుంచి బయటికి రావడం, లేకపోతే మళ్ళీ ఎక్కడెక్కడెక్కడో చేరిపోవడంతో సరైన ప్లేస్మెంట్ రాక 4 సంవత్సరాల భవిష్యత్తు అంటే 40 సంవత్సరాల భవిష్యత్తు. అది 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు కావచ్చు, ఏదైనా కోర్సు కావచ్చు, ఇది జరిగే ప్రొఫెషనల్ కోర్సులో 40 సంవత్సరాల భవిష్యత్తు వెనక ఉందన్న విషయం తెలియజెప్పడం మా ఉద్దేశం. శ్రీ చైతన్య విద్యా సంస్థల డీన్ మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మంచి ప్రోగ్రామ్స్ కళాశాల ఆధ్వర్యంలో ఇస్తున్నామని తెలిపారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీలో చదువుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులను ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్-ఐటీలకు పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు అవగాహన కల్పించి ఇంజనీరింగ్లో ఎలాంటి కోర్సులు ఉంటాయి, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ బ్రాంచులకు డిమాండ్లు ఉంటాయో విద్యార్థులకు వివరించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. 71,000+ ఫ్యాకల్టీ అనేది దీని మీద వర్క్ చేస్తున్నారు. అలాగే 290 సిటీస్లో మన శ్రీ చైతన్య ఉందండి. అలాగే నెక్స్ట్ 27 స్టేట్స్లో మన శ్రీ చైతన్య బ్రాంచెస్ ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ఈ మయూరి 2 నుంచి మనం ఈరోజు మన కేఎల్యూ ప్రమోషన్ కోసం వచ్చారండి. ప్రమోషన్ మీన్స్ పిల్లలకి మోటివేషన్. ఆ మోటివేషన్ ఏంటంటే ఏ బ్రాంచెస్ చేరితే వాళ్ళ ఫ్యూచర్ అనేది డిపెండ్స్ ఉంటుంది, అంటే ఫ్యూచర్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో ఏ బ్రాంచెస్ తీసుకుంటే స్టూడెంట్ అనేది సెటిల్ అవుతాడనే ఉద్దేశంతో కేఎల్యూ వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం మా బ్రాంచ్కి వచ్చారండి. మన పిల్లలు ఎవరైతే రామన్ భవన్ 3-4లో నుంచి కావచ్చు, శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు ఉన్నటువంటి పిల్లలు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు, ప్రైమ్ క్యాంపస్లు అన్నింటిలోనూ కూడా
ఎక్కువ మంది ఉండడానికి గల రీజను మనకున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామింగ్తో పాటు మనకున్నటువంటి సబ్జెక్ట్స్ దాన్ని క్లారిఫై చేయగలిగినటువంటి లెక్చరర్స్ మనం పెట్టేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఈ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. విద్యార్థులకు చదువుతో పాటుగా వినోదాన్ని అందించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ మరోపక్క పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత స్థాయిలో ఉన్న మల్టీప్లెక్స్ సినిమా హాళ్లలో సినిమాలను చూపించడంతో వారిలో మనోధైర్యాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. రౌండ్ టేబుల్ ఇండియా శాఖ విజయవాడ రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ అమరావతి రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 250 మంది విద్యార్థులకు పీవీపీ మాల్లోని సినీ పోలీస్ థియేటర్లో సోమవారం వేరిన్ చోటా భీమ్ సినిమాను ప్రదర్శించి విశ్రాంత సమయంలో విద్యార్థులకు తినుబండారాలు అందజేయడంతో పాటు పెన్సిల్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అలైక్య మాట్లాడుతూ సినీ పోలీస్ రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ లేడీస్ సర్కిల్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నాడు దేశంలోని 38 పట్టణాల్లో 10,000 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వేరిన్ చోటా భీమ్ సినిమాను చూపించామని అన్నారు. పిల్లల్ని మల్టీప్లెక్స్ సినిమాకి తీసుకెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. సినీ పోలీస్ వాళ్ళు దీనికి ముందుకొచ్చారు హెల్ప్ చేయడానికి. వీళ్ళందరికీ వాళ్ళకి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయింది. వీళ్ళందరికీ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లోనే చూడొచ్చు. అనంతరం రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్మన్ అశ్విన్, వైస్ చైర్మన్ కౌశిక్, సినిమా పోలీస్ మేనేజర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత స్థాయిలో ఉన్న మల్టీప్లెక్స్ సినిమా హాల్లో సినిమాను చూపించడం, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని కల్పించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 30,000 మంది చిన్నారులకు వేరిన్ చోటా భీమ్ సినిమాను ప్రదర్శించామని తెలియజేశారు. తమ సంస్థ పేద విద్యార్థుల చదువు కోసం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. తమ సంస్థ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమాజంలో ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ మా వంతు సాయంగా మేము ఎన్నో విశిష్టమైన కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఈరోజు సినీ పోలీస్ వాళ్ళతో కలిసి దేశంలో ఉన్న 100 లొకేషన్లలో ఎంతోమంది కిడ్స్కి ఉచితంగా ఒక షో, వాళ్ళకి సంబంధించిన ఒక పిల్లల సినిమాని చూపించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాము. అందులో భాగంగానే విజయవాడలో కూడా ఇక్కడ మన సినీ పోలీస్ యాజమాన్యంతో కలిసి చోటా భీమ్ అనే ఒక సినిమాని పిల్లలకి చూపించడం జరిగిందండి. అసోసియేట్ అండ్ సినీ పోలీస్ మేనేజ్మెంట్తో అందరూ చేస్తూ ఉన్నారు. దట్టు ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్కి ఒక మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ టు ఆర్టీఐ క్యాండిడేట్స్ అండ్ సినీ పోలీస్ ఆల్సో. ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల వాళ్ళే దీంట్లో సభ్యుల కింద ఉంటారండి. మా స్పౌసెస్ దీంట్లో మెంబర్స్ కింద లేడీస్ సర్కిల్ సంస్థలో ఉంటారు. సో మా ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఏంటంటే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండి. దానిలో ఏం చేస్తామంటే మేము స్కూల్కి సంబంధించిన రినోవేషన్ వర్క్, క్లాస్ రూమ్స్, ఇప్పటి వరకు 10,000 పైగా క్లాస్ రూమ్స్ కట్టాము. 26 సంవత్సరాలుగా మేము ఇదే రౌండ్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం ద్వారా వివిధ రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అలాగే కమ్యూనిటీ సర్వీస్ అనే దృక్పథంతో రకరకాల సేవలు అందిస్తూ ఉంటాము. ఆ సినిమా వల్ల మా మైండ్ అనేది రీబూట్ అయింది. చాలా ఎంజాయ్ చేసాము. సినిమా చూడడానికి మేము పీవీపీ మాల్కి వచ్చాము. సినిమా చూస్తూ స్నాక్స్ కూడా ఇచ్చారు, అవి కూడా తిన్నాము. అండ్ బాక్సెస్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ అండ్ సినీ పోలీస్. I am very happy for distribution of pencil box. I am so thanking for all round table India, ladies circle India and cine police. ఈ కార్యక్రమంలో అమరావతి రౌండ్ టేబుల్ చైర్పర్సన్ సమీక్ష, విజయవాడ సర్కిల్ చైర్మన్ వెంకట్, రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు కాట్రగడ్డ మోహన్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం వద్ద
పవిత్ర కార్తీక మాసం ఏకాదశిని పర్వదినాన్ని పురస్కరించుకుని 1,00,000 ఒత్తులతో దీపోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు దీపారాధనలు చేసి శివనామ స్మరణ చేశారు. శివలింగాకారంలో దీపాలు ఏర్పాటు చేసి దీపాలు వెలిగించారు. అయ్యప్ప మాలధారులు, భవానీ మాలధారులు, శివమాలధారులు పాల్గొని భక్తి పాటలతో భజన చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు అయ్యప్ప, భవానీ, శివదీక్ష పరులకు భిక్ష ఏర్పాటుతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. $2.34 లక్షల కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమం మేళవింపునకు ప్రతిబింబించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో జలవనరుల రంగానికి 16,705 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్లు, వ్యవసాయ రంగానికి మొత్తం 43,222 కోట్లు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2.34 లక్షల కోట్ల అంచనాతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి సంక్షేమం ప్రతిబింబంగా ఉంది. ముఖ్యంగా ఈ వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 43,402 కోట్లు కేటాయించడం, అతి ముఖ్యమైన జలవనరుల రంగానికి 16,000 కోట్లు, అట్లాగే గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్కి 16,000 కోట్లు కేటాయించడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం 55,548 కోట్లతో సాంకేతిక అంచనాలు ఆమోదించడం, అట్లాగే పోలవరంలో గత వైసీపీ ప్రభుత్వంలో 2019-24లో విధ్వంసానికి గురైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో 1,396 మీటర్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.